ఉన్నారు లేకున్నా. ఎందుకంటే అసలు మనము రియల్ ఎస్టేట్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాం అనే విషయానికి వస్తే చాలా చూసాం, అన్నిట్లో చేస్తున్నాం కానీ రోటీ కప్పడా మకాన్ వరకే మిగిలిపోతున్నాం. పెద్దోళ్ళు అదే చెప్పారు, అది కాకుండా ఇంకేదో చేయాలి, బియాండ్గా వెళ్ళాలి. నేను తెలుసుకున్నప్పుడు ఏంటంటే 4 రంగాల్లో మనకు గ్రోత్ ఉండాలి అని, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా, మనం సమాజంలో, సొసైటీలో చేయాలి. జాబ్ చేస్తే మనమే చూసుకుంటున్నాం, ఫస్ట్కి శాలరీ వస్తుంది, 11వ తారీఖు ఖాళీ అయిపోతుంది. జాబ్ చేస్తే, బిజినెస్ చేస్తే ఏమవుతుంది, పెట్టిన పెట్టుబడి మళ్ళీ తిరిగి చూడలేము. నేను అన్ని చేసి చూసినాను. నేను బట్టల షాప్ పెట్టినప్పుడు 50 లక్షలు పెట్టి షాప్ పెట్టినాము, మళ్ళీ 50 లక్షలు ఒకటి రోజు చూద్దామని దొరికాయి. డబ్బులు వెదజల్లి ఏరుకోవడం అంటుండే మా నాయన. అరే బిజినెస్ అంటే డబ్బులు వెదజల్లి ఏరుకోవాలరా అని అంటుండే. కానీ ఇక్కడ ఏముందంటే మనకు ఇన్వెస్ట్మెంటే లేదు, అసలు ఇన్వెస్ట్మెంట్ రూపాయి పెట్టుబడి లేదు. మనము నెట్వర్క్, హ్యూమన్ నెట్వర్క్, పీపుల్ కనెక్ట్ చేసి మనం సేల్ చేస్తున్నాం. ఇది పీపుల్కి అవసరం ఉన్న బిజినెస్, చాలా నీడ్. పీపుల్కి ప్లాట్లు కొనడం అంటే చాలా నీడు. ఫ్లాట్లు 1-2 ఫ్లాట్లు కొనడం కలిగి ఉంటాడు చాలామంది, కానీ 10 ఫ్లాట్లు కలిగి ఉండడు, దానికి మెయింటెనెన్స్ చేసుకోలేడు. డబ్బున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఓపెన్ ప్లాట్లోనే పెడుతున్నారు మ్యాక్సిమం. మనం దానిని ఎన్క్యాచ్ చేసుకొని, దానిని మనం ఒక ఆసరాగా చేసుకొని మన జీవితాలు కూడా మారుతాయని మనం ఈ బిజినెస్ చేసుకుంటే సార్ చెప్పినట్టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు, ఒక 100 మందికి మనం అవకాశం ఇచ్చిన వారం అవుతాం. మన తోటి వారికి, అరే నువ్వు ఎట్లా సంపాదించిన, నేను ఇది చేస్తూ ఎవరికైనా మనం మెడికల్ షాప్ ఉంది, వాడు బాగా సంపాదించిన అంటే, అన్నా నేను మెడికల్ షాప్ పెట్టాలనుకుంటున్నా, నాకు సలహా అంటే, వద్దురా ఇలా నేనే చాలా లాస్లో ఉన్నా అంటాడు. మెడికల్ షాప్ పెడతా అంటే వద్దురాడు. మామూలుగా కిరాణా షాప్ కొట్టుకొని పోయి అడిగినా కూడా, అన్నా నేను బతకలేకపోతున్నా, నేను కిరాణా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నా అంటే, వద్దురా ఇలా లాస్ అయినా అంటాడు. కానీ వాడు అదే కిరాణా షాప్ మీద 3 అమ్మాయిల పెళ్లి కూడా చేసి ఉంటాడు, 3 అంతస్తులు భవనం కూడా కట్టి ఉంటాడు, కానీ చెప్పడు. కానీ ఇందులో ఎట్లుంది అంటే, ఇప్పుడు నేను సంపాదిస్తున్నా, నువ్వు సంపాదించుకో. ఎందుకంటే నేను ఒకసారి అన్నట్టు ఒక్కడి అయ్యే బిజినెస్ కాదు ఇది, ఐకమత్యంతో చేసే బిజినెస్, విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. కుందేలు తాంబేలు కథ చెప్పినట్టు ఒకరి మీద ఒకరు. ఇప్పుడు నేను ఒక్కడినే ఎన్ని ప్లాట్లు అమ్మగలను, ఒక్కడిని అన్ని ప్లాట్లు అమ్మలేను. ఇంకోటి ఏం చేస్తా అంటే, నేను జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చిన, నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను అక్కడ వరకే వెళ్తా. నేను వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేను, నాకు రిలేటివ్ లేని వాళ్ళకి వెళ్ళలేను. నేను పొలిటీషియన్ దగ్గరికి, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళగలను, వేరే ఐటీ పీపుల్స్ దగ్గరికి వాళ్ళకి వెళ్ళలేను కదా, నాకు ఇంగ్లీష్ రాదు. సో రావాలి అంటే ఏం చేయాలంటే, నీలాంటి ఐటీ పీపుల్ని ఒకరిని తీసుకురావాలి, సార్ లాంటి ఫార్మా ఫీల్డ్లో ఒకరిని తీసుకురావాలి, సార్ లాంటి టీసీఎస్ కంపెనీ ఒకరిని తీసుకురావాలి, మన రియల్ ఎస్టేట్ నుంచి ఒకరిని తీసుకురావాలి. ఇట్లా అందరినీ తీసుకొచ్చి మనం ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో బాగా సరిసమానంగా తూగుతూ ఈ బిజినెస్ కంటిన్యూ అవుతుంటే అందరు లీడర్గా ఎదగవచ్చు. ఒకటే మన లక్ష్యం ఏంది, మనం మొన్న శ్రీపాదరామ సార్ చెప్పినట్టు మనం ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. మనం 10th క్లాస్ ఎందుకు చదువుతున్నాము, డిగ్రీ చేసుకోవాలని 10th క్లాస్ చదువుతున్నాము. 10th క్లాస్ చదవాలంటే ఎల్కేజీలో చేరాలి కదా కంపల్సరీ. సో ఇప్పుడు మనం కూడా రియల్ ఎస్టేట్లో ఈరోజు వచ్చిన వారు ఒక ఎల్కేజీలో చేరినవే అనుకోండి, చాలా మనం నేర్చుకోవాలి ఇందులో. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు అసలు ఏమి రాదు, 5 సంవత్సరాల క్రితము నేను పాత కంపెనీలో చేరినప్పుడు ఏమి రాదు, పిచ్చోలాగా తిరుగుతుంటే సీనియర్ ఏం చెప్తే అది తిరుగుతుంది. ఇప్పుడు నా చుట్టూ మన కొత్త వాళ్ళు తిరుగుతున్నారు అనమాట. ఆ పొజిషన్ వస్తుంది మనకు కూడా. మనం కూడా, నేనైతే ఈ కంపెనీ నాకు బాగా నచ్చింది, సార్ మైండ్ సెట్ నాకు ఆయన మైండ్ సెట్ మ్యాచ్ అయింది. నేను ఈ కంపెనీలో ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎదగాలి, సార్ ద్వారా కలిసి నడవాలి, మీ అందరూ ఒక మంచి టీం లాగా. దేవుడు నాకు ఎందుకు కలిపిండు అనుకుంటున్నా అంటే, అది నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతా. ఊరికే ఎవరు కలవం, ట్రైన్లో పోయేవారు కూడా మామూలు 1 గంట సేపు కలుస్తారేమో, 10 గంటలు కలుస్తారేమో, కానీ మనకేదో గత జన్మ సంబంధం ఉంటూనే ఉంటుంది. మనం అందరం ఇక్కడ కలిసినామంటే మనం ఎన్నో జన్మల గురించి మనము వస్తూనే ఉన్నాం. నీ వల్ల నాకేమొస్తుంది, నా వల్ల నీకేమొస్తుంది అని కాదు, అది మనకు ఒక అనుబంధం అనమాట, అంతే. రుణానుబంధం ఉంటేనే మనం కలుస్తాం. ఇప్పుడు ఎండి గారు మనకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిరంటే మనకు ఏదో గత జన్మ నుంచి రుణానుబంధం వచ్చింది కాబట్టి మనం చేయగలుగుతాం. అందులో మనము ఇంత అద్భుతమైన వ్యాపారంలో ఉన్నాం. సో నేనేమన్నా మీకు ఈ కొత్త సంవత్సరం రోజు ఓకే అందరం కలిసి చేద్దాం, బాగా చేద్దాం. నా మనస్తత్వం అనేది ఇది. మనం ఏది పోయేటప్పుడే ఏం తీసుకోపోము, మంచి చెడులే తీసుకుపోతాం. కాబట్టి
కలిసి చేసుకుందాం, మంచి వ్యాపారంలో చేసుకుందాం. కొత్త వారికి నేను ఇదే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.